భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి టౌన్ ప్లానింగ్ అధికారులు 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పాల్వంచకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర ఎల్ఆర్ఎస్ కొరకు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమణి, అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రసన్న లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఎట్టకేలకు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్ లో టీపీఎస్ వెంకట రమణి అని ఇక్కడ ఈ ఎల్ఆర్ఎస్ లోకల్ పర్సన్ కాంపెల్లి కనకేష్ అని ఆయన ఒక 3 ప్లాట్లు ఎల్ఆర్ఎస్ చేయడానికి అప్లై చేసుకున్నాడు. 3 ప్లాట్లు అప్లై చేసుకుని ఎల్ఆర్ఎస్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి ప్లాట్కి 10,000 చొప్పున 30,000 రూపాయలు డిమాండ్ చేస్తుంది. ఆవిడ డిమాండ్ చేయడం కూడా ప్రసన్న కుమార్ అని ఉంటాడు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ద్వారా 30,000 రూపాయలని డిమాండ్ చేస్తే వచ్చి బాధ్యత వచ్చేసి కంప్లైంట్ కాంపెల్లి కనకేష్ వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని దాని కంప్లైంట్ ఆధారంగా మేము కూడా వెరిఫై చేసాం. వీళ్ళు యాంటీస్టేట్స్, వీళ్ళు ఎలా ఉంటుంది, వీళ్ళు కాంటాక్ట్ అని వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే మాకు కూడా అడ్రస్గానే వచ్చింది. ఈరోజు మళ్ళీ సదరు ఆ కంప్లైంట్కి బ్రైబ్ అమౌంట్ ఏదైతుందో తర్వాత వాళ్ళు 30,000 మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే అది ప్లాట్కి 5,000 తప్పున 15,000 సెటిల్ చేస్తున్నారు అని ఆ అమౌంట్ ఈరోజు 15,000 కంప్లైంట్ కనకేష్ తీసుకొచ్చి టీపీఎస్ శ్రీ లక్కిరెడ్డి వెంకట రమణి గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకున్నారు. ఆమెతో పాటు ఆమెకి సహకరించినటువంటి డీల్ సెటిల్ చేసినటువంటి ప్రసన్న కుమార్ అతను కూడా ఏసీబీ ఆధీనంలో తీసుకుంది. నా పేరు కాంపెల్లి కనకేశ్వరరావు. నేను 2020లో ఎల్ఆర్ఎస్ కోసం అప్పుడున్న గవర్నమెంట్ స్కీమ్లో అప్లై చేసుకున్నాను 1,000 రూపాయలు కట్టి. దాంట్లో భాగంగా గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి 31 లోపు ఏదైతే ఎల్ఆర్ఎస్ ఉన్నాయో రిమైనింగ్ పేమెంట్ కట్టుకోమని చెప్పారు. ఆ క్రమంలో భాగంగా నేను మార్చి నెల 2వ వారంలో నాకున్న డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళు అడిగేటటువంటి ఈసీ మార్కెట్ వాల్యూ తీసుకొని వచ్చి టీపీఎస్ గారిని కలిశాను. ఆమె నిర్లక్ష్యంగా ఈ వారం కుదరదు, వచ్చే వారం రండి, ఇప్పుడు మేము చూడటానికి కుదరదని చెప్పింది. తర్వాత 2వ వారం వెళ్ళి కలిస్తే ఆమె ఫీల్డ్ మీదకి వచ్చింది, సైట్లు చూసింది. నేను 4 సైట్లకు దరఖాస్తు చేసుకున్నాను. అందులో ఒక సైటు ఎంఆర్ఓకి రెవెన్యూ ఎన్ఓసికి రాస్తా అన్నది. 2వ సైటు పక్క సైట్ వాళ్ళ డాక్యుమెంట్లో తప్పు ఉందని అది కూడా నన్నే సరి చేయించుకోమన్నది. అది పోను మిగిలిన 2 సైట్లు చేస్తా అని చెప్పింది. అప్పటి నుంచి ప్రతిరోజు నేను ఆమె దగ్గరికి రావటం, ఆమెను కలవటం. ఈ రోజు కుదరదు, రేపు కుదరదు, ఎల్లుండి అంటది. అన్న తర్వాత 4 రోజుల క్రితం ఆమె అసిస్టెంట్ అయిన ప్రసన్నని పిలిచి ప్రసన్న నా దగ్గర పంపించి ఒక్కొక్క ప్లాట్కి 10,000 రూపాయలు ఇస్తేనే